చెలగాటమా రైతు లేనిదే రైతు లేనిదే చెలగాటమా జై జవాన్ జై జవాన్ కార్యక్రమం ఉద్దేశించి మాట్లాడాలి. జై జవాన్ కీర్తం సంజయ్ గారి నాయకత్వం గౌరవ శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి పిలుపు మేరకు గౌరవారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహింపజేయడం జరుగుతూ ఉంది. ఏదైతే మనందరికీ తెలుసు సుమారు 4 మాసాలు అయితా ఉంది కాంగ్రెస్ స్థితి మనందరూ తెలుసు. ముఖ్యంగా ఏదైతే మీరందరూ కూడా చూస్తూ ఉన్నారు, గతంలో మరి తెలంగాణ ప్రభుత్వం వచ్చినటువంటి విషయమే. ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం వాళ్ళు దాదాపు 400 అంశాలు మరి తప్పకుండా రాష్ట్రంలో మరి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి పిలుపు మేరకు బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో వరి ధాన్యానికి 1 క్వింటాల్కు 500 రూపాయల బోనస్ ప్రభుత్వం వెంటనే ప్రకటించి అమలు చేయాలని డిమాండ్ చేస్తూ జగిత్యాల నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు ఆర్టీఓ ఆఫీస్ వద్ద నిరసన కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది. కాంగ్రెస్ పార్టీ తన ఎన్నికల హామీలో భాగంగా ఇచ్చినటువంటి వరికి 500 రూపాయల బోనస్ వెంటనే ప్రకటించి రైతును ఆదుకోవాలి. ఎందుకంటే సమాజంలో దాదాపు 70-80% వ్యవసాయం మీద ఆధారపడే బతుకుతున్నారు. కాబట్టి మెజార్టీ పీపుల్ మీ దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం ముఖ్యమంత్రి కేసీఆర్, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి మీద కోపంతో కాకుండా రైతుల మీద ఉన్న ప్రేమతోని ఈరోజు ఆ కాళేశ్వరం ఎత్తిపోతలు నడిపిస్తూ తప్పనిసరిగా రైతును ఆదుకోవాల్సిన బాధ్యత ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి మీద ఉందని చెప్పి తెలియజేస్తూ వారు బోనస్ ప్రకటించాలి, 500 ప్రకటించి రైతులు ఆదుకోవాలని చెప్పి కోరుకుంటున్నారు. మరి ప్రతి పంట నీళ్లు అందిస్తా ఉన్నామని చెప్పిండు. గత పరిపాలన మీరు చూసిండు, ఎక్కడ కూడా కాన్స్టిట్యున్సీలలో 1 ఎకరం ఎండిపోయినటువంటి సందర్భాలు చూడలే. ఈ రోజు మీరు చూసినట్టయితే పక్కా ప్రింట్ మీడియా కానీ ఎలక్ట్రానిక్ మీడియా కానీ గతం ఒకసారి మీరు ఆలోచన చేయండి, ఇప్పుడు కూడా చూడండి. ఎక్కడ చివరి ప్రాంతాలు అయితే ఉన్నాయో అక్కడికి కెనాల్ నీళ్లు పోక లేదంటే సరైన కరెంటు లేక మరి పంటలు ఎండిపోతున్నటువంటి సందర్భాలు చూసినాం. ముఖ్యంగా తెలంగాణ ప్రభుత్వం ఏదైతే వచ్చిన తర్వాత రైతుల పక్షపాతి మరి దాన్ని ఈ ప్రభుత్వం ఈరోజు ఎకరాన పెట్టుబడి సహాయాన్ని 15,000-16,000 రూపాయలు తప్పకుండా ఇస్తామని చెప్పి మరి మేనిఫెస్టోలో పెట్టుకోవడం, మరి 2 పర్యాయాలు అయితే నవంబర్లో ఇవ్వాల్సినటువంటి పెట్టుబడి సహాయం ఇప్పటి వరకు కూడా ఏ ఒక్క రైతుకు అందలేదు మనకు తెలుసు. మరి అదేవిధంగా రానున్న మరి ఈరోజు ఏదున్నా కూడా పల్లెలలో ఒక సామెత ఉన్నది, ఏదన్నా అడుగు పెట్టిన వేళ విశేషం ఉంటుంది దేనికైనా. ఇవాళ అడుగు పెట్టిరు, ఓ పక్క కరువు తాండవిస్తున్నది. మరి ఎందుకు అనంటే రాజు మంచివాడైతే రాజ్యం మంచిది అవుతుంది. ఎంతసేపు నేను సీట్ ఎక్కితే చాలు జనం ఎటన్నవోని అన్న ఆలోచనతోటి ఉన్నటువంటి ఈ యొక్క ముఖ్యమంత్రి ఇక రైతుల గురించి పట్టించుకుంటాడంటే ఇది చాలా హాస్యాస్పదంగానే ఉన్నది. ఎందుకు అంటే గత 10 సంవత్సరాలు మళ్ళా గతంలో ఏదైతే ఎల్ఐసిలో కట్టి రైతులకు బీమా ప్రకటించారో గవే ఎవరైనా రైతు అనివార్య కారణాల వల్ల చనిపోతే గవే 5 లక్షల రూపాయలు ఇస్తున్నారు తప్ప ఈ ప్రభుత్వం వచ్చినాక కొత్తగా చేసింది ఏమీ లేదు. పాత ప్రభుత్వం ఏమైతే ప్రవేశపెట్టిందో గవి మాత్రమే ఈ యొక్క ప్రభుత్వం ఇస్తున్నది. అంటే ఇండైరెక్ట్ గా కాంగ్రెస్ ప్రభుత్వం కాదు, టిఆర్ఎస్ ప్రభుత్వమే నడుస్తున్నది అని కూడా మేము అనుకోవచ్చు.
మరి ఆ రకంగా ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను తప్పుదారి పట్టిస్తున్నది. అందుకే ఇంకా ఇవాళతో ఒడవలేదు ఈ యొక్కటి, ఇంకెంతో ఉంది. ప్రతి దాంట్లో నిలదీస్తాం, ఖచ్చితంగా అడుగుతాం. గతంలో 14 సంవత్సరాలు తెలంగాణ ఇచ్చేదాకా ఇదే కాంగ్రెస్ ఎట్లయితే ఆటాడిచ్చినామో ఖచ్చితంగా ఈ ఏళ్ళు కూడా ఈ 5 ఏళ్ళు వీళ్ళని మళ్ళీ ఆటాడిచ్చుడే, దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. జై తెలంగాణ. మహిళలకు 2500 అంటే ఒక ఇచ్చిన హామీలలో 6 గ్యారంటీలలో ఒక ఫ్రీ బస్ ఎక్కిపోవడం జరుగుతుంది. కరెంట్ అన్నారు, కరెంటు 90 లక్షల విద్యుత్ మీటర్లు ఉంటే ఒక 30 లక్షలకు ఇస్తూ ఉంది, అది కూడా ఇదివరకు ఒకరికి కూడా వల్లేదు. గ్యాస్ కూడా పర్లేదు. ఇది అన్ని హామీలతోనే నడుపుతుంది. దీన్ని ముందు ఇంకా గవర్నమెంట్ను నడిపించే పరిస్థితి లేదు కాబట్టి అందరూ రైతులు మరియు నాయకులందరూ ప్రజలందరూ రోడ్ల మీద వచ్చే పరిస్థితి లేకుండా ఈ గవర్నమెంట్ నడపాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అందరూ రైతుల పక్షాన రాష్ట్ర వ్యాప్తంగా కూడా మరి పంట చేతికొచ్చి మరి కళ్ళల దగ్గర రైతులు మోసపూరిత అసమర్థ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవాలని చెప్పేసి ఈనాడు బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు కల్వకుంట్ల చంద్రశేఖరరావు వారి యొక్క పిలుపు మేరకు మరి రైతులు ఏడుస్తే మరి కేసీఆర్ గారు చాలా దుఃఖంతో ఈనాడు రైతుల దగ్గరికి వెళ్ళి ఓదార్స్తున్న సందర్భం చూస్తూ ఉన్నాం. మరి అదంతా కూడా మా జైత్యాల నియోజకవర్గంలో కూడా మరి ప్రతి ఒక్క రైతుకు పంట పండించిన ప్రతి రైతుకు బోనస్ ఇవ్వాలని చెప్పేసి మరి గౌరవ శాసనసభ్యులు సంజయ్ గారు వారు వచ్చేవారు రాలేని పరిస్థితిలో ఉన్నారు కాబట్టి వారి పక్షాన ఈనాడు జైత్యాల నియోజకవర్గం నుండి ఇచ్చేసినటువంటి మా బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులందరి పక్షాన కూడా రైతులకు వెంటనే మరి మద్దతు ధరతో పాటు బోనస్ ఇవ్వాలని చెప్పేసి మేమందరం రైతుల పక్షాన డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇవాళ అదే ముఖ్యమంత్రి గారు బోనస్ ఇస్తా అని చెప్పి వాళ్ళు చెప్పిన దాన్నే మేము మళ్ళీ ఒకసారి మరి గుర్తు చేస్తూ ఉన్నాం. మరి మీరు బోనస్ ఇవ్వకపోతే ఒకసారి రైతులారా ఆలోచించండి. మీరు అందరూ కూడా ఇవాళ మరి అసలు అమలు కాని హామీలు 420 హామీలను 6 గ్యారంటీలు ఇచ్చి పథకాలను మేము ఇస్తాం 100 రోజులలో పూర్తిగా కూడా అమలు చేస్తామని చెప్పేసి మోసపూరిత హామీలకు ఈనాడు రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజల దగ్గర నుంచి మోసపూరిత మాటలు చెప్పి ఓట్లు దండుకొని ఈనాడు అబద్ధపు పునాదులపై ఈనాడు కాంగ్రెస్ ప్రభుత్వం మరి నడుస్తూ ఉంది. ఇది ఎన్నో రోజులు నిలబడదు. ఎప్పుడైనా కూడా ఇచ్చిన మాట నిలబెట్టుకున్నప్పుడే ప్రజలకు వాస్తవాలు మరి వాళ్ళకు కూడా అందినప్పుడే వాళ్ళకు కూడా పథకాలు చేరినప్పుడే ప్రభుత్వం అనేది కొనసాగుతూ ఉంటుంది. కానీ ఇలా అబద్ధాల పునాదులపై కాంగ్రెస్ ప్రభుత్వం నడుస్తూ ఉన్నది. ఇది మంచిది కాదు. రైతుల ఉసురు తలుగుతూ ఉంటుంది. ఇలా కేసీఆర్ గారేమో రైతులకు నీళ్లు లేక పంట పొలాలు ఎండిపోతే మరి ఎర్ర టెండలు మరి కేసీఆర్ గారి పొలాల దగ్గర ఉంటే ఇదే కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు మరి ఆ క్రీడా ప్రాంగణంలో ఉండి క్రికెట్ మ్యాచ్ చూస్తూ ఉన్నారు. ఒక్కసారి చూడండి, రైతులంటే ఎవరికి ప్రేమ? తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన నాయకుడు కేసీఆర్ గారికి మాత్రమే రైతులంటే ప్రేమ. రైతు ఏడిస్తే ఎద్దేడ్చిన వ్యవసాయం, రైతు ఏడ్చిన రాజ్యం ఏనాడు కూడా బాగుపడేది. అది కూడా ఎప్పుడు ప్రభుత్వం మరి ఇకనైనా కూడా రేవంత్ రెడ్డి గారు మరి కళ్ళు తెరిచి మరి రైతులకు పొలాలు ఎండిపోతున్నాయి. లాస్ట్ ఒక్క తడాన్ని ఇస్తే మరి పొలం కొంత చేతికొచ్చిందన్నా కూడా మరి ఎండిపోయే అవకాశం ఉంటుంది. మరి వాళ్ళు కొంత బతికే అవకాశం ఉంటుంది. పూర్తిగా కూడా వ్యవసాయంపై ఆధారపడి జీవిస్తున్న ప్రజలు, వ్యవసాయ ఆధారిత ప్రాంతం తెలంగాణ రాష్ట్రం అంటేనే జైత్యాల నియోజకవర్గంలో కూడా దాదాపు అందరూ కూడా వ్యవసాయంపై ఆధారపడి బతికే వాళ్ళు. మీరు అన్నీ కూడా మోసపూరిత మాటలు చెప్పారు. మేము రైతు బంధు చెప్పకుండా కూడా కేసీఆర్ గారు మేనిఫెస్టోలో పెట్టకుండా కూడా రైతు బంధు ఇచ్చి చూపించిన నాయకుడు దమ్మన్న నాయకుడు కేసీఆర్ గారు. మీరు మరి రైతు భరోసా అని చెప్పేసి పేరు మార్చిరు. 15,000 ఇస్తా అన్నారు.
మేము 10,000 ఇస్తే మీరు 15,000 అన్నారు. మరి మార్పు వస్తుందేమో అని చెప్పేసి మోసపోయి రైతులు మరి వాళ్ళ దగ్గర నుంచి ఓట్లు తీసుకున్నారు. మరి వాళ్ళ అమలు కాకపోయింది. మరి మార్చి 17కే 100 రోజులు అయిపోయింది. ఏది నీకు అమలు చేయాలన్న చిత్తశుద్ధి ఉంటే, నిజంగా మీద రైతుల మీద కూడా ప్రేమ ఉంటే, ప్రజల మీద ప్రేమ ఉంటే నువ్వు మార్చి 17 బిఫోరే జీవో ఇవ్వాలి. ఈ పథకాలన్నీ కూడా ఎలక్షన్ కోడ్ తోటి సంబంధం లేకుండా ప్రతి ఒక్క రైతుకు రైతు భరోసా 15,000 ఇచ్చి మాత్రమే ఈ ఎంపీ ఎలక్షన్లలో ఓట్లు అడగాలని చెప్పేసి మేము బీఆర్ఎస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తూ ఉన్నాం. మరి ఈనాడు అని చెప్పేసి మరి బీజేపీ ప్రభుత్వం అమలు చేసేది అది ఒక రైతుకు నష్టం వాటిల్లితే ఎక్కడైతే నష్టం జరుగుతుందో, మరి ఏ గ్రామంలో నష్టం జరుగుతుందో అక్కడ మరి రద్దు చేయకూడే అవకాశం ఉంటుంది. కానీ ఇదే బీజేపీ ప్రభుత్వం ఏం చేసిందంటే నెలాన్ని యూనిట్గా తీసుకున్నది. ఇవాళ కల్లడలో వర్షం కొట్టి, ఇలా నరసింగపూర్లో వర్షం కొట్టకపోతే అక్కడ కల్లడలో నష్టపోయినటువంటి రైతు పూర్తిగా కూడా నష్టపోవాల్సిందే. పూర్తిగా కూడా వీళ్ళు కార్పొరేట్ సంస్థలు, మరి కార్పొరేట్లో మాత్రమే కొమ్ము కాస్తున్నటువంటి ఈ బీజేపీ నాయకులకు, కాంగ్రెస్ పార్టీ నాయకులకు ఎంపీ ఎలక్షన్లలో ఓటు అడిగే నైతిక హక్కు లేదు. 100 రోజులు మీరు చెప్పినటువంటి 100 రోజులు అయిపోయినాయి. మీ యొక్క 6 గ్యారంటీలు అమలు కాలేదు. కూడా అసమర్థ పాలన ఈనాడు కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తూ ఉన్నది. కాబట్టి కళ్ళల దగ్గరికి వచ్చినప్పుడు మరి బోనస్ ఇచ్చేదాకా కూడా మరి బట్టను మాత్రం తూకం వేయొద్దు. రైతుల కోసం బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారు ఎప్పుడు కూడా వెన్నుదన్నుగా ఉంటారు, వెన్నంటి ఉంటారు. ఆనాడు కూడా పదవుల కోసం ఏనాడు బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారు పాకులాడలేదు. ఎప్పుడైనా కూడా ప్రజల ప్రయోజనాలు, మరి రైతుల ప్రయోజనాలు పరమావధిగా పనిచేస్తున్నటువంటి కేసీఆర్ గారు తెలంగాణ రైతాంగం బాగుండాలని చెప్పేసి పనిచేస్తూ ఉంటారు. అది అధికార పక్షమైనా ప్రతిపక్షమైనా కూడా మరి ప్రజలకు ఇబ్బంది జరిగిందంటే మరి ఊరుకునే ప్రసక్తి లేదు కేసీఆర్ గారు అని చెప్పేసి కేసీఆర్ గారు చెప్తా ఉన్నారు. ఏదేమైనా కూడా రైతులకు మరి లాభి పొందే విధంగా రైతులకు నీళ్ళు వచ్చేదాకా కూడా ఈనాడు కేసీఆర్ గారు వెంటబడి అలా కాళేశ్వరం గేట్లను తెరిపించి ఇలా నీళ్లు వదిలిండ్రు అని అంటే అది బీఆర్ఎస్ పార్టీ విజయమే. మరి నీళ్ళు ఎక్కడ కాళేశ్వరం దండిదన్న ఈ కాంగ్రెస్ పార్టీ నాయకులు సమాధానం చెప్పాలి. ఇవాళ మోటార్ ఒత్తుతనే కదా కాళేశ్వరంలో ఉన్నటువంటి పెద్ద పెద్ద బహుబలి లాంటి మోటార్ల నుండి అయితే మరి కాళేశ్వరం వట్టిదే, ఇది ఖరాబ్ అయింది, ఆ పిల్లర్లు ఖరాబ్ అయ్యని చెప్పేసిన మాటలు ఒట్టి మాటలే. పూర్తిగా కూడా కేసీఆర్ గారిని బదనం చేయాలనే ఒక కుట్రపూరితమైన రాజకీయం చేస్తున్నారు తప్ప ప్రజల యొక్క ప్రయోజనాలు రైతుల సంక్షేమం మార్చలేదు. మరి రైతుల యొక్క ఉసరు తప్పకుండా తగులుతాయి. ఇక్కడ ఉన్న మా బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులందరి పక్షాన కూడా మరొక్కసారి కాంగ్రెస్ ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారికి మేము ఒకటే విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం, డిమాండ్ చేస్తూ ఉన్నాం. మీరు ఏవైతే 6 గ్యారెంటీలు ఇచ్చిరో అవన్నీ చేయాలి. రైతులకు బోనస్ ఇచ్చి మాత్రమే అన్ని పంటలు కొట్టాలని చెప్పారు. అన్ని పంటలు కూడా మద్దతు ధర కల్పించి మరి బోనస్ ఇవ్వాలని చెప్పేసి మేము అందరం కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం. జై తెలంగాణ.